ఫిరోజ్ గారు, చోటు గారు, మిగతా మిత్రులందరికీ కూడా పేరు మిస్ అయితే అనేదా భావించవద్దు. అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనందరికి కూడా తెలుసు కూడా ఈరోజు మీతోని రెండు అంశాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మీ ముందు కొన్ని విషయాలు ముందు పెట్టదలుచుకున్నాం. ఒకటి, గత 2.5 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల గురించి. రెండోది, మీ అందరికి కూడా తెలుసు 2010 నుంచి గత కొన్ని ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధితో పాటు పర్యావరణం పైన అనేక పర్యావరణవేత్తలతోని అనేక కార్యక్రమాలు చేసిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈ 2 అంశాలపైన మీతో మాట్లాడతాను. ఇవే కాకుండా మా కూడా మాజీ చైర్మన్ సోదరులు అన్న యాదన్న గారు కూడా గురించి మాట్లాడతారు. మా మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మా నయీం గారు మాట్లాడతారు, సిరాజ్ గారు మాట్లాడతారు. మిగతా విషయాలు మీరు సమయం ఇస్తే మా నాయకులు కూడా ఇంకా మాట్లాడతారు. ఒకటి, 2.5 సంవత్సరాల నుంచి పాడిందే పాట పాతపనుల దాత అన్నట్టు 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి తుపాకీ రామన్ ఖాతాల్లాగా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఇక తుపాకీ రామన్ని తీయరాదు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులను పెట్టరాదు. ఆ తీరుగా పైన నుంచి కింది వరకు ఇక మరీ చెప్పాలంటే ఇక్కడ అడ్డిమరుగుడి దెబ్బలు గెలిచిన అయితే ఇక ఇంకెక్కువ తీస్తా, చేస్తా, పొడుస్తా, కొడుతా, ఇవే మాటలు. ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసినటువంటి లక్షణాలు లేకుండా చిల్లర మాటలు, చిల్లర కథలు. అయినప్పటికీ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనందరికి కూడా తెలుసు 1982లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఆ రోజు సమైక్య రాష్ట్రంలో మరి స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం అర్బన్లో ఉన్నటువంటి అర్బన్ ప్రజానికానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించేదానికి ఆడిటోరియంలో, ఆట స్థలాల్లో, పార్క్లో, చివరికి పుట్టినవాడు గిట్టగా తప్పదు శ్మశాన వాటికలో, కమ్యూనిటీ హాల్లో రకరకాల నగర ప్రజలకు అందియాలి. మరి ఆ క్రమంలో సరే నగర అభివృద్ధి కోసము కొన్ని స్థలాలు, గవర్నమెంట్ స్థలాలు సేకరించాలి. దాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం, ఆ నామ్స్ ప్రకారం లేఅవుట్లు చేయాలి, దాన్ని విక్రయించాలి. అది కూడా ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా మరి అవి విక్రయించాలి. వచ్చిన ఆదాయంతో ఇది చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కూడా ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతలేదు కానీ అవినీతి జరుగుతుంది. పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాలు, కూడా పేరిట అవినీతిమయమైంది. వాటాలు ఎవరెవరు పంచుకుంటున్నారో తెలియదు. అధికారులపైన ఒత్తిడి, మా వాళ్ళు వస్తారు, మీరు అరాజు పెడితే ఈ ధరకు ఫిక్స్ చేయాలి, దీనిపైన ఎవరు కూడా ఎక్కువ పాడకుండా ప్రపంచం అంతా కూడా ట్రాన్స్పరెన్సీతోని ఆన్లైన్ చేస్తుంటే ఇక్కడ మాత్రం ఆఫ్లైన్. వెనుకట సారా వేలం, బ్రాండ్ షాప్ వేలం అయినట్టు నలుగురు తీసుకొచ్చుడు, గుండాలు రావడం, కండాలు చూపెట్టడం, కత్తులు చూపెట్టడం, వాడిని పాడనియకుండా బ్రాండ్ షాపులు కబ్జా చేసడం, సారా దుకాణాలు కబ్జా చేసడం అప్పుడుండే. అదే సిస్టమ్ ఇప్పుడు కూడా చేస్తుండ్రు. నేను ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోని మరి ఒత్తిడి చేసినరా,
మళ్ళీ మీరే అంటున్నారు మా పైన ఏవి ఒత్తిడి లేవని. ఈ జరిగిన అవినీతిలో మీకు గనుక వాటా లేకుంటే, లేక అధికార పార్టీ నాయకులకు వాటాలు కనుక లేకుంటే వెంటనే రీకాల్ చేయండి, వెంటనే ఆన్లైన్ టెండర్లు పెట్టండి. చిన్న పిల్లగాడు అడిగినా కూడా, బడికి పోయే పిల్లగాడు అడిగినా కూడా మొన్న జరిగిన కూడా లేఅవుట్లో అవినీతి జరిగిందా లేదా అంటే చెప్తాడు. ఎంత ఉన్నదిరా బాబు అంటే ఇక 1,50,000 కన్నా తక్కువ జరగదు. కానీ పాడింది ఎంత? 69,000 సర్కారు పాటాట, 65,000 సర్కారు పాటాట. పాపం అధికారులు మొత్తం రిజిస్ట్రేషన్ అన్నీ తెలుసుకొని ఏ ఒత్తిడి లేకుండా చేసిండట. నాయన చాలా సంతోషం. మొన్నటికి మొన్న మీరు ప్రైవేట్ వ్యక్తి ఒక ప్లాట్ అమ్మితే 1,40,000కి ఏం పోయిందట. మరి ఇప్పుడు 69,000కి ఎట్లా పోతుంది? 30 మంది పాల్గొని టెండర్లు తీసుకుంటే 11 మంది ఎందుకు పాల్గొంటారు? ఈరోజు మరి ఇంత కూడా కోసం అభివృద్ధి కోసం పాటుపడే ఈ అధికారులు తక్కువ రేట్ ఎందుకు చేస్తారు? ఏదేమైనప్పటికీ కూడా పేరిట ఒక ల్యాండ్ బ్రోకర్స్ అయిపోయింది. అభివృద్ధి కాదు, అభివృద్ధిని అట్టకెక్కించిండ్రు, అవినీతికి తెరలేపిండ్రు. ఇవి మేము ప్రశ్నిస్తే వినయ్ భాస్కర్ అట్లా, ఇది ఇట్లా. నాయనా నా పాట నా జపం మానేసి నీ సినిమాకు తెరబడ్డది, ఇంటర్వెల్ అయిపోయింది, ఇక కొద్ది రోజులలో నీ సినిమా శుభం అని ప్రజలు పలుకుతారు. అందుకే నేను ఏమంటున్నా, ఇప్పటికే నీకు ఉన్నటువంటి కొద్ది సమయంలో అభివృద్ధి పైన దృష్టి పెట్టు, అవినీతికి పాల్పడకు, అధికారులను బెదిరించకు, ప్రతిపక్ష పార్టీల పైన అక్రమ కేసులు పెట్టకండి, గుండాలతోని మా పైన దౌర్జన్యం చేయించకండి. గుడిసెలు పేదవాడు నివసించే హక్కు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు వాళ్లకు, పేదల గుడిసెలకు పోనీయకండి, పేదల గుడిసెలను తొలగించకండి. ఇవన్నీ మేము అడిగితే మా పైన దాడులు, అక్రమ కేసులు, చిల్లర మాటలు ఇవన్నీ కూడా భరించడం, ఇంకా భరిస్తాం. ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా పోరాడతాం. ఇంకా లోతుగా అనేక వివరాలు మా అన్న యాదవరెడ్డి గారు మాట్లాడతారు. అదేవిధంగా మైనార్టీల గురించి నయీం గారు మాట్లాడతారు. మనందరికి కూడా తెలుసు, అనేక యాక్ట్స్ మనకున్నాయి. మూగబోయినటువంటి పక్షులకు కానీ పశువులకు కానీ పర్యావరణాన్ని పరిరక్షించేదానికి, రాబోయే తరాలకు ఇటువంటి పచ్చని తెలంగాణను లేక పచ్చని ప్రకృతిని అందించేదానికి అనేక యాక్ట్స్ ఉన్నాయి. అది అందరికి కూడా తెలుసు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు తెలియాలి. ఎందుకంటే మా ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళ గొంతుగా ప్రతిపక్ష నాయకులు వినిపిస్తారు, పేదవాని గొంతుగా వాళ్ళ నాయకులు వినిపిస్తారు. కానీ నోరులేని మూగబోయినటువంటి జంతువులు కానీ పక్షులు అల్లాడిపోతాయి, ఆ ఉసురు ఒట్టిగా పోదు. ఏదేమైనప్పటికీ కూడా మనకు వాల్టా యాక్ట్ అనేది 2002లో ఉంది, వాటర్ అండ్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్. ఇది ఏమని చెప్తుంది? ఏ ఒక్క చెట్టును కూడా కొట్టొద్దు. అదేవిధంగా కుంటలు కానీ చెరువులు కానీ అది ప్రభుత్వ స్థలంలో ఉండని లేక న్యాచురల్గా ఉత్పత్తి అయినటువంటి వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా ఆల్టర్ చేయొద్దు, దాన్ని కూడిపోద్దని ఉంటుంది. ఏది వాల్టా యాక్ట్ ప్రకారం. తర్వాత ఇంకొకటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని
1972లో వచ్చింది. ఇండ్లేమని ఉంటుంది, అడవులలో ఉన్నటువంటి పక్షులు కానీ పశువులు కానీ చివరికి రెప్టైల్స్ అంటే పాములు, తేళ్ళు, అదేతో పాటు నీళ్ళలో ఉన్నటువంటి చేపలు, తేళ్ళు, ఇవన్నిటిని కూడా ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వీటిని కూడా ప్రొటెక్ట్ చేయాలని ఉంటుంది. తర్వాత 2002లో ఈ పర్యావరణవేత్తలందరూ కూడా ఈ బయాలజికల్గా మరి తారుమారు అవుతుంది, బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ అని చెప్పి 2002లో కూడా వచ్చింది. మరి దీన్ని కూడా పర్యావరణంలో జరుగుతున్న మార్పులను కూడా దాన్ని కాపాడాలని చెప్పి ఈ యాక్ట్ కూడా చెప్తుంది. ఇక చివరిగా వస్తే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చింది. ఇదేమంటుంది, ఎంపవర్స్ అథారిటీస్ టు ప్రివెంట్ ఎనీ యాక్టివిటీ దట్ కాజెస్ సివియర్ ఏకాలజికల్ డ్యామేజ్ అండ్ ఇంబ్యాలెన్స్. ఈ యాక్ట్ కూడా ఇది చెప్తారు. కానీ కూడా పేరిట ఏం జరుగుతుంది, దాన్ని ప్రశ్నించిన వాళ్ళని ఏమంటున్నారు, కూడా ఆధ్వర్యంలో ఇక్కడ రెడ్డిపురం దగ్గర ఒక చెరువు ఏర్పడ్డది. అది ప్రభుత్వ స్థలం కావచ్చు, ప్రభుత్వ స్థలం కోసము మట్టి సేకరించవచ్చు, కానీ కొన్నేళ్ల నుంచి ఇక్కడ చెరువు ఏర్పడ్డది. ఈ చెరువులో ఏం చేస్తున్నారు, మత్స్యకారులు చేపలు పడుతున్నారు, అంటే వారి జీవనోపాధి కోసం. అంతేనా? ఇలా నేను రాసింది కాదు, నేను చేసింది కాదు, ఇది కాదు, ఇది చెరువు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవి నా మిషన్లు కాదు, నేను కబ్జా చేసేది కాదు. ఈ మిషన్లను ఎవరు పంపించిండ్రు, ఎందుకు పంపించిండ్రు, ఈ మత్స్యకారుల పొట్ట ఎవరు కొడుతున్నారు, ఈ ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి దీన్ని చెట్లను ఎవరు ధ్వంసం చేస్తున్నారు, ఎవరు మట్టి నింపుతున్నారు అనేది మీరే చెప్పాలి. ఇందులో ఆర్టిఫిషియల్ కాదు, మొన్నటి వరకు ఈ పిట్టలు ఇవి ఉండే. ఇక్కడ ఆదివారము నగర ప్రజలందరూ కూడా పిక్నిక్ వెళ్ళేది. చెరువులో సేద తీర్చుకుంటున్నటువంటి పశువులు పక్షులను చూసుకుంటా నగర ప్రజలు మరి ఆ రోజుల్లో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు కూడా నా దృష్టికి అక్కడ వాకర్స్ అసోసియేషన్ అని ఒకటి ఉండే, తర్వాత స్విమ్మర్స్ అసోసియేషన్ అని ఉండే. వాకర్స్ అసోసియేషన్, స్విమ్మర్స్ అసోసియేషన్ కూడా మరి వినతి పత్రం ఇస్తే అది వర్ధన్పేట కాన్స్టిట్యున్సీ వరంగల్ మన వెస్ట్ కాన్స్టిట్యున్సీ మధ్యలో ఉంటుందని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళను అప్పుడు ఉన్నటువంటి మా కార్పొరేటర్ అశోక్ ఆధ్వర్యంలో కొంత చదును చేసి ఒక స్విమ్మింగ్ పూల్కో పశువులకు పక్షులకు ఆహ్లాదకరమైన వాతావరణం కోసము ఆ రోజులలో కూడా అధికారులకు కానీ లేక కూడా చైర్మన్ కూడా ఒక వినతి పత్రం ప్రజల పక్షాన, ప్రకృతి ప్రేమికుల పక్షాన, పర్యావరణ వేత్తల పక్షాన ఆ రోజు నోటు కూడా ఇవ్వడం జరిగింది. అది ఆగిండ్రు, కొంత అభివృద్ధి చేసిండ్రు కానీ ఆగిండ్రు. అభివృద్ధి అంటే లక్షలు పెట్టలేదు, కోట్లు పెట్టలేదు, స్వచ్ఛందంగా అక్కడ కూర్చొని బెంచ్లు. తర్వాత మనం అందరం కూడా చూస్తున్నాం తెలంగాణలో గ్రామ దేవతలు ఎక్కువ, పోషమ్మలు, మైసమ్మలు, ఈ తీరుగా ఎల్లమ్మలు, ఇంకా అనేక గ్రామ దేవతలు ఉంటాయి. అక్కడ భక్తులందరూ కలిసి అక్కడ మైసమ్మ టెంపుల్ కూడా, మైసమ్మను పోషమ్మ టెంపుల్ కూడా నిర్మాణం చేసుకున్నారు, బోనాలు చేసుకుంటారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కూడా దానికి కూడా జరగాలని చెప్పినాం. అయితే ఇది నేను ఇచ్చింది కాదు, పాపం పక్షుల భాష తెలిసిన పర్యావరణవేత్తలు
కొంత పక్షులు మాట్లాడుకుంటాయి. అది పాపం దుర్మార్గులకు దుష్టులకు అర్థమవుతుందో కాదో కానీ మనసున్నటువంటి పక్షుల ప్రేమికులకు కానీ పర్యావరణ వేత్తలకు కానీ వాటి భాష అర్థమవుతుంది. నేను చెప్పుడు కాదు, అనేక మంది ప్రొఫెసర్లు చెప్పిండ్రు. వారు పొద్దున్నే వాటికి ఆకలి అయితే కిటికీల దగ్గరకు వచ్చి ఏ తీరుగా ఇది చేస్తారని చెప్పి నేను చెప్పుడు కాదు, అనేక టీవీ ప్రసారాల్లో వచ్చినాయి. అనేక ప్రొఫెసర్లు కూడా మరి చెప్పినటువంటి విషయాన్ని మీ దగ్గర తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. ఎందుకు ఎగిరిపోతున్నాయి? జేసీబీలు, మిషన్ల సౌండు, దుర్మార్గుల దృష్టిలో పడొద్దని చెప్పి ఇవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. ఈ పక్షుల సంపద అంతా కూడా మీ అవినీతి కోసము నోరులేని మూగ జంతువులను అక్రమంగా ఇచ్చేస్తున్నారు. ఒకవైపు ఇవి ఏమంటున్నాయి? ఆ భాషలో ఒక ప్రొఫెసర్ రాసిండు, నేను రాయలేదు. ఒక ప్రొఫెసర్, ఒక పర్యావరణవేత్త, ఒక పక్షులను కాపాడాలని ప్రేమికుడు రాసినటువంటిది మీకు చెప్పి వినిపిస్తా. ఇవి అక్కడ మాట్లాడుకుంటున్నాయి. I am in the struggle. We are in the struggle. We are in the struggle between development and conservation. We are in the struggle between development and conservation. మేము తహతల ఆడిపోతున్నాం, మా ప్రాణాలు పోతున్నాయని మూగజీవులు, వాళ్ళను మనము కళ్ళతో చూస్తే వాటి బాధ అర్థం కాదు. మనసు పెట్టి చూడాలి. పాపం గుడిసెవాసులను కాజుబెట్టి నుంచి ఇక్కడికి తీసేస్తున్నారు. కొందరిని డబుల్ బెడ్రూమ్ నుంచి చేసి ఆశ పెడుతున్నారు. ఎందుకు నాయనా? శాంపేట్ల పేదలు లేరా? అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వరా? దూరం కాజుబెట్లు ఉన్న వాళ్ళని ఎందుకు తీయాలి? అదే దృష్టి ఎందుకు కావాలి? 40 ఏళ్ళ నుంచి గుడిసెలు వేసుకున్న వాళ్ళు వాళ్ళ బాధ ఏం కావాలి? మళ్ళొక్కసారి చెప్తున్నా, భద్రకాళి అభివృద్ధికి ఒక భక్తునిగా నేను తోడ్పాటు అవుతాను. కానీ పేదవాళ్ళ గుడిసెలు రిహాబిలేట్ చేయకుండా వాళ్ళకున్నటువంటి చోట్ల గవర్నమెంట్ స్థలం ఎంతో ఉన్నది వాళ్ళకి చేయాలి. వాళ్ళు కూడా పేదవాళ్ళు, ప్రశ్నించే గొంతుకులు లేవు వాళ్లకు. మీరు చేసేటువంటి దాడులను తిప్పికొట్టే పరిస్థితులు లేరు, నిస్సాయ స్థితులు ఉన్నారు. అందుకే వాళ్ళకి దిక్కున్న చోట చెప్పుకున్నారు. అదే SC/ST కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్, హ్యూమన్ రైట్స్ దగ్గర పోయినరు. దయచేసి మా పైన దాడులు చేసినా మేము భరిస్తాం, కానీ పేదోళ్ళ జోలికి పోకండి, మూగ జంతువుల దగ్గర పోకండి, పశువులు పక్షులు నివసించే నివాస స్థలాల దగ్గర పోకండి, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ప్రదేశాల జోలికి పోకండి. ఇక మీరు 3 ఏళ్ల నుంచి చేసిన అవినీతి చాలీగా. ఇక నీకున్నటువంటి కొద్ది సమయం, అడ్డిమారు గుడ్డి దెబ్బలు గెలిచినటువంటి నీకు అభివృద్ధి పైన దృష్టి సారించు. ఊకే నా చెప్పమో మా పార్టీ చెప్పమో చెయ్యకిగా. పేదల బాధలు వినండి, గుడిసెవాసుల బాధలు వినండి. చేతనైతే సాయం చేయి, లేకుంటే వాళ్ళ గుడిసెలను తొలగించకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ మొదట్లో 2 నెలల క్రితము ఈ జేసీబీలు వచ్చి పూడుస్తున్నటువంటి క్రమంలో వంగపాడు వాసి అశోక్ అని ఇక్కడ ఉన్నారు. ఆయన ఒక ప్రజాప్రతినిధి, PACS డైరెక్టర్. కొన్ని నెలల క్రితం, ఏ రోజు అది, 26 మేలో ప్రారంభమై ఇక్కడ పూడికే తీతలకు రాత్రి పూట దొంగ రాత్రిగా పోయి పూడుస్తుంటే అక్కడ పొయ్యి, ఎందుకంటే ఆయనే ఒక ఆవులను పెంచుకొని, ఒక బర్లను పెంచుకొని, వాటికి నీరు దాహం తీర్చే చెరువుల పైన ఒక మమకారం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక గొర్రెలను పెంచుకున్నటువంటి వ్యక్తిగా, ఆ చెరువును పూడ్చకన్నందుకు 4 వచ్చి అర్ధరాత్రి మే 26 రోజు
ఆయన పైన దాడి చేశారు. ఆ రాత్రి నాకు ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి చెప్తే కంప్లైంట్ చేస్తే రిజిస్టర్ చేసుకోలే. నీకేం పని, నువ్వు వెళ్ళిపో అని ఈయననే బండి గుంజుకున్నారు. పొమ్మంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసినాక బండి ఇచ్చారు తప్ప కేసు ఫైల్ చేయలే. అంటే ఈ తీరుగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి అధికారం ఉన్నదని. ఇంకెన్ని రోజులు ఉంటుందిరా బాబు మీకు అధికారం? దగ్గర పడ్డదిగా, ఇక కొన్ని రోజులే. ఇప్పటికైనా కూడా మూగ జంతువుల దగ్గర పోకండి, మూగ జీవుల దగ్గర పోకండి, గొంతు లేని గుడిసెవాసుల దగ్గర పోకండి. ప్రజాక్షేత్రంలో ప్రజల అభిమానం కావాలంటే ఈ కూడా పేరిట అవినీతి బంద్ చేయండి. మీ గనుక అవినీతిలో వాటాలు లేకుంటే తక్షణమే రీకాల్ చేయండి. ఇక రేపో మాపో ఇంకో గంటకో 2 గంటలకు 3 గంటలకు మళ్ళీ నా మీద ప్రెస్ మీట్ పెడతారు. వినయ్ భాస్కర్ దోసుగా తిన్నాడు, ఆర్టీసీది. ఎస్, మీరు కనుక నేను రుజువు చేస్తే ఆర్టిస్ట్ స్థలాలు మీరు తీసుకోండి, వినయ్ భాస్కర్ ఏదైనా స్థలం తీసుకోండి, ఇంకేమైనా చేయండి, నా మీద కేసులు బుక్ చేయండి. కానీ ఊకే నా జపం ఎందుకు? పాపం తెల్లాలు లేస్తే గుడిసెవాసుల దగ్గరికి మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కార్యకర్తలకు, ఇంకా వేరే మాట వస్తుంది, మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు, వాళ్ళు పేదోళ్ళ దగ్గరే పైసలు తీసుకున్నాడు. ఎందుకు ఇవన్నీ? అందుకే ఈరోజు ప్రజల పక్షాన, పేదల పక్షాన, మూగ జీవుల పక్షాన ఇవన్నీ కూడా నేను ఒట్టి గంటల యాక్ట్ ప్రకారం మాట్లాడుతున్నా. మీకు కూడా చట్టంలో నేను చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తే నా మీద చేయండి, మా పైన చేయండి. కానీ ఇటువంటి చిల్లర కథలు చేసి దోసుకొనుడు దాసుకొనుడు బంద్ పెట్టి ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, అభివృద్ధి ఫలాలు అర్హులైన వారికి అందించే విధంగా చేయాలని కూడా కోరుకుంటూ, ఇంకా కూడాలో జరుగుతున్న అవినీతి గురించి గౌరవ యాదవరెడ్డి గారు మాట్లాడుతారు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్స్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఇంతసేపు ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి గురించి మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ చీఫ్ వినయ్ భాస్కర్ గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. నేను ప్రజలకు ఉన్న వాస్తవాలు వెల్లడించడానికి, మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి ఈరోజు ఈ నెల 21వ తారీఖు ఆదివారం రోజున ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళోజీ కళాక్షేత్రానికి 2.5 ఎకరాలు, ఆ ల్యాండ్ ఎవరిది అంటే కార్పొరేషన్ ల్యాండ్. ఆ కార్పొరేషన్ ల్యాండ్ను 2.5 ఎకరాల స్థలాన్ని అక్కడ శంకుస్థాపన, కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అది కార్పొరేషన్ ల్యాండ్ అయితే టూరిజం డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది. సరే, అక్కడ స్థలం సరిపోదు, కాళోజీ కళాక్షేత్రం చాలా పెద్దగా ఉండాలి, పెద్దగా ఒక 50 కోట్లతో ఎస్టిమేట్ వేసి ఇక్కడి నుంచి ఇప్పుడు కట్టిన స్థలానికి 4.5 ఎకరాల స్థలానికి దాన్ని మార్చడం జరిగింది. అప్పుడు ఈ 2.5 ఎకరాలు, ఇప్పుడు మొన్న జరిగిన వేలంపాట వేసిన 2.5 ఎకరాలు టూరిజం డిపార్ట్మెంట్లో వారికి హ్యాండ్ ఓవర్ అయినటువంటి ల్యాండ్. అప్పుడు కలెక్టర్గా అమ్రపాల్ గారు ఉండేది. అది అక్కడ ల్యాండ్ 4.5 ఎకరాలు కూడా ల్యాండ్ అది కాళోజీ కళాక్షేత్రానికి టూరిజం డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ 2.5 ఎకర్స్ ఉంది కదా ప్రెస్ క్లబ్ బ్యాక్ సైడు, అది కుడాకు కేటాయించాలని చాలాసార్లు అప్పుడున్నటువంటి కలెక్టర్ అమ్రపాలి గారికి విన్నవిస్తే ఆ 2.5 ఎకరాల స్థలాన్ని కుడాకు కేటాయించడం జరిగింది. అప్పుడు సరే, ఆనాటి నుండి ఉన్నటువంటి ఆ స్థలాన్ని అక్కడ ఒక వాచ్మెన్ని పెట్టి, కాంపౌండ్ వాళ్ళ ముందు పెట్టి, ఒక గేటు పెట్టి
కాపాడుకుంటూ రావడం జరిగింది. అక్కడ ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఆధ్వర్యంలో, లేకుంటే మరో విధంగా దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దాంతో ఆ స్థలాన్ని వేలం వేయకుండా అట్లనే కాపాడడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చైర్మన్ వెంకటరామరెడ్డి గారు ప్రజాప్రతినిధులు కలిసి ఒక కుట్రపూరితంగా ఆ స్థలాన్ని, యాక్చువల్గా అది కమర్షియల్ బిట్, అది 50 ఫీట్ల రోడ్డుకు ఉన్నటువంటి బిట్, అది అటు మెయిన్ రోడ్డు చాలా దగ్గరగా ఉన్నటువంటి బిట్, అది 2.5 ఎకరాలు. దాన్ని ఏం చేశారు, యాక్చువల్గా మార్కెట్ రేటు ఎట్ ప్రజెంట్ అంటే అక్కడ ఈ మధ్యనే 1,30,000కు అమ్ముడు పోవడం జరిగింది ల్యాండ్. ఆ ప్లేసు ఇప్పుడు యాక్షన్ పెట్టిన ప్లేస్ ఎదురుగా ఉన్నటువంటి సందులో మెయిన్ రోడ్డుకి అయితే 1,50,000 ఉంది. అంటే మెయిన్ రోడ్డుకి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ను దాన్ని ఏం చేసాను, 2.5 ఎకరాలను ఒక మధ్య 40 ఫీట్ రోడ్డు ఒకటే తీసింది. ఇక అటు ఇటు ప్లాట్లు చేసి టోటల్గా 11,422 గజాలు టోటల్ ఏరియా అది. అంటే రోడ్డు బోను అందులో 8 ప్లాట్లు చేసిండ్రు. కొన్ని 999, 919, 1479, 1199, 1109, 3,769 ఒక బిట్టు. ఇవి మొత్తం టోటల్గా 8 ప్లాట్లుగా వేలంపాట వేయడం జరిగింది. అక్కడ ధర ఎంత నిర్ణయించిండ్రు, కేవలం 65,000 మాత్రమే గజానికి. ఈ మధ్య అమ్ముడు పోయిన రేట్ ఎంత ఉన్నది అక్కడ, దాని ఎదురుగా ఒక సందులో 1,30,000కు గజం చొప్పున అమ్మడం జరిగింది. 1,30,000 గజం. మెయిన్ రోడ్డు మీద 1,50,000 గజం ఉంటుంది. ఇప్పుడు మెయిన్ రోడ్డుకు జస్ట్ కూట దూరం. మీ అందరికీ తెలుసు, ప్రెస్ మిత్రులందరికీ తెలుసు, మీ వెనుక ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రైమ్ లొకాలిటీలో ఉన్నటువంటి 2.5 ఎకరాల బిట్ అది. మరి మొన్న 8 ప్లాట్లు వేలంపాట వేస్తే 6 ప్లాట్లకు మాత్రమే సిండికేట్ ఏర్పాటు చేసుకొని 30 మంది టోకెన్స్ తీసుకుంటే 11-12 మంది మాత్రమే లోపలికి అలో చేయడం జరిగింది. టోకెన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా అలో చేయాలి లోపలికి, హాల్లోకి. అది ఎక్కడ పెట్టాలి, ఓపెన్ ఇక్కడ పెట్టాలి యాక్షన్, కానీ కూడా ఆఫీస్లో పెట్టిండ్రు. కేవలం 11-12 మందిని మాత్రమే అలో చేసి ఒక సిండికేట్గా ఏర్పాటై 65,000 ఓపెన్ మార్కెట్ రేటు పెట్టిండ్రు. పెట్టి ఏం చేసిండ్రు, వాళ్ళతో మాట్లాడుకొని మాకు తెలిసిన సమాచారం మాకు ఒక 10%, అది అదనంగా మాకు 10% ఇవ్వాలి. మిగతాది 65,000 అంటే 65,000 వేలంపాట పెడితే 66,000 అంటే 1,000 రూపాయలు ఎక్కువ, 66,500 1,500 ఎక్కువ, 67,000 ఒక 2,000 ఎక్కువ, 69,500, 69,500, 69,500 3 ప్లాట్లు. ఒక్క ప్లాట్ మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చి అతను వేలంపాట పాల్గొన్నాడు. అతను బెదిరించి చదివించినా కూడా పాల్గొనకుండా 97,000 యాక్షన్ పోవడం జరిగింది. ఒకటే ఒక ప్లాట్ అది. మిగతా 5 ప్లాట్లు అంటే దాదాపుగా 5,000 గజాలు. కేవలం 66, 66,500, 67,000, 69,500 అంతే సిండికేట్గా ఏర్పాటు చేసి దీనికి సమాధానం చెప్పాలి వెంకటరామరెడ్డి గారు. దాదాపు 50 కోట్ల నష్టం కూడా జరిగింది. ఎవరు బాధ్యులు? అధికారులు బాధ్యులా? చైర్మన్ గారు బాధ్యులా? వైస్ చైర్మన్గా ఉన్న కలెక్టర్ గారు బాధ్యులా? మా డిమాండ్ ఏంటంటే, ఇంత గత బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ కూడా ఒక గజం ప్లాట్ కూడా తక్కువగా అమ్మిన దాఖలాలు లేవు. ఓ సిటీ కానీ, మా సిటీ కానీ, ఉనికిచెర్ల దగ్గర ఉన్నటువంటి కూడా ప్లాట్ల వేలంపాటలో కానీ ఎక్కడ కూడా డిమాండ్ దగ్గర రేట్ అయిపోవడం, ఎక్కువ రేటు పోవడం జరిగింది. కానీ 65,000 పెడితే 1,000, 1,500, 2,000, 3,000, 4,000 ఎట్లా పోతుంది అది? ఇక్కడ 1,30,000 ఉన్నటువంటి బాలసముద్రం అంటే
ఒక హార్ట్ ఆఫ్ ద సిటీ, ప్రైమ్ లొకాలిటీ. టోటల్ హన్మకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాలు కలిపితే ప్రైమ్ లొకాలిటీ ఏదన్నా ఉందంటే హార్ట్ ఆఫ్ ద సిటీ బాలసముద్రం ప్లేస్. అక్కడ దాదాపు 50 కోట్ల కూడాకు నష్టం జరిగింది. ఇక మొత్తం 6 ప్లాట్లకు కలిపి 6,697 గజాలు యాక్షన్లో పోవడం జరిగింది. అంటే ఒక 49,000 కోట్లు మాత్రమే కూడాకు ఆదాయం జరిగింది. అంటే 100 కోట్లు రావాలి ఈ ప్లేస్కు, 50 కోట్లు కూడాకు గవర్నమెంట్కు నష్టం జరిగింది. మరి ఈ అమౌంట్ మాకు తెలిసిన సమాచారం ప్రకారం గజానికి 10,000 ఆల్రెడీ మాట్లాడుకొని సిండికేట్ చేసి వాళ్ళ ద్వారానే ఈ పాట వాడి కేవలం నువ్వు 1000 వాడు, నువ్వు ఒక 1,500, నువ్వు ఒక 2,000, నువ్వు ఒక మరీ ఆడికాడికి ఉండొద్దని ఒక కుట్రవన్నీ 10,000 అంటే 6,697 గజాలకు 10,000 చొప్పున కమిషన్ అనుకుంటే దాదాపు 7 కోట్ల రూపాయలు ప్రజాప్రతినిధుల జేబుల్లోకి వెళ్ళినాయి. ఇది నగ్న సత్యం. దీని మీద ఏ ఎంక్వైరీ పెడతారు? సిబిఐ ఎంక్వైరీ పెడతారా? ఇంకే మీ గవర్నమెంట్ మీదే కదా, లేకుంటే సిట్ వేస్తారా దీని మీద? లేకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా? ఎక్కడ అవినీతి ఎందుకు జరిగింది? ఇంత తక్కువ రేటుకు ఒక సిండికేట్గా ఏర్పడి దాన్ని ఏర్పాటు చేయడానికి దాని వెనుక ఉన్న మూల కారకులు ఎవరు? ఏ రాజకీయ నాయకులు ఉన్నారు? ఇది కూడా చైర్మన్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారు చెప్పాలి. వైస్ చైర్మన్గా కమిషనరు ఆ మేడమే, కలెక్టరు ఆ మేడమే, కూడా వైస్ చైర్మన్ కూడా ఆ మేడమే. అంటే 3 పోస్టులల్లో ఆ మేడం గారు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఆ బాధ్యత చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ప్రజలకు వివరించాల్సినటువంటి కనీస బాధ్యత ఉందని మేము మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఎంక్వైరీ చేయాలి దీని మీద. ఇది ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఆందోళన కార్యక్రమాలు దశల వారీగా చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. కాబట్టి వెంటనే రీకాల్ చేయాలి, మళ్ళీ ఓపెన్ యాక్షన్స్ పెట్టాలి, ఆన్లైన్ యాక్షన్స్ పెట్టాలని ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గారికి, ఆ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని వెనుక ఉన్న రాజకీయ నాయకులు హస్తం ఎవరిదో ఉందో కూడా అతి త్వరలోనే మేము బయట పెట్టబోతున్నాం. కాబట్టి ఇది ప్రజలు గ్రహించాలి. కూడా అభివృద్ధి చేయాలి, కానీ ఈ విధంగా కూడాకు నష్టం జరిగేటువంటి చర్యలు మాత్రం చేపట్టకూడదని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ అతి త్వరలోనే దీని మీద పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడదామని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికి కూడా తెలుసు, ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో మైనార్టీలు సగభాగం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీల సంక్షేమం కోసము తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అనేక కార్యక్రమాలు ఈరోజు ఎక్కడికక్కడ అడ్డుకట్టేసి ఇది చేసిండు. ఒక్క నిమిషం. ఇంకొకటి 2 ప్లాట్లు బ్లాకులో పెట్టిండ్రు. 2 ప్లాట్లు బ్లాకులో పెట్టిండ్రు. 4,725 గజాలు. అది ఎందుకోసం బ్లాక్లో పెట్టిండ్రు? ఎందుకు ఆ రోజు యాక్షన్ పెట్టలేదు? అది కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వైస్ చైర్మన్ గారు.